రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద చెప్పుల దండతో అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా శంకవరం గ్రామంలో ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించడం హేయమైన చర్య అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. అంతకుముందు జగ్గంపేట మండలం రామవరంలో అంబేద్కర్ కాలనీ రోడ్డుపై బైఠాయించి దళిత నాయకులు, గ్రామస్తులు, యువకులు, జై భీమ్ యూత్ సభ్యులు ధర్నా నిర్వహించారు. మరి నిన్నటి దినాన్న ప్రతిపాడు మండలం శంకవరం గ్రామంలో శంకవరంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 12-1 గంట ప్రాంతంలో మరి ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి పల్లెల్లోనూ కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి మా యొక్క ఈ యొక్క సంతోషానికి ఆ యొక్క దుండగులు వారవలేక, ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానుసారంగా పరిపాలన జరగట్లేదు. కానీ మేమందరం కూడా ఈరోజు మరి రీతిగా చదువుల్లో కానీ లేదా ఏ హక్కుల్లో అయినా సరే ఈ దళితులనే వాళ్ళు ముందుంటున్నారో వీళ్ళని ముందుండకూడదు అనేటువంటి దుత్తరమైనటువంటి ఈ యొక్క వాడు బుద్ధితో కొంతమంది తెలియని వాళ్ళు మరి ఆయన అంటే ప్రపంచ మేధావి. ఆయన మన దేశంలో తప్ప ఉన్న అన్ని దేశాల్లోనూ కూడా ఆయన్ని ఎంతో ఘనంగా మరి ఆయన యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన ఒక రాసినటువంటి రాజ్యాంగానుసారంగానే ఉన్న దేశాలన్నీ కూడా ఫాలో అవుతుంటే మన దేశం మాత్రం మనుస్మృతిని బట్టి, మనువాదాన్ని బట్టి రాజ్యమేలుతూ ఉంది. ఈ యొక్క రాజ్యాంగం ఎప్పుడైతే ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరించట్లేదో అప్పుడే అంబేద్కర్ని అవమానించినటువంటి పనిగా ఇప్పుడు కనబడుతూ ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే, ఈ సందర్భంగా ఎవరైతే మరి ఆయన ఏ క్యాస్ట్ వాడైనా సరే, ఒక దళిత వాడైనా, ఒక బీసీ వాడైనా, ఒక ఓసీ వాళ్ళైనా, ఎవరైనా సరే, ఆర్ఎస్ఎస్ వారైనా, వీళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకుని, అది కులంతో కాకుండా ఆ యొక్క మహానుభావునికి అవమానం జరిగింది కాబట్టి అటువంటిది మళ్ళీ ఏ ఒక్క క్యాస్ట్లోనూ కూడా అటువంటిది జరగకుండా ఉండాలంటే ఆయనకి తగినటువంటి శిక్షను విధించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు సోదరులారా, ఏదైనా సరే శిక్షను ఇమీడియట్గా జరిపితేనే వాడికి భయం అనేది ఉంటుంది. లేదు, దాన్ని కాలయాపన ఎప్పుడైతే చేసామో అప్పుడే దాన్ని మరి దొర్లించుకుంటూ పోయి ఏదో మా యొక్క కోపాన్ని సల్లారిపోద్దులు అన్నటువంటి రీతిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ మధ్య చూస్తున్నాం మనం. ఏ ఒక్కసారైనా సరే జరిగిన విషయాన్ని కాలయాపన చేస్తూ గడుపుతున్నారే తప్ప దాన్ని ఇమీడియట్గా మరి శిక్షను విధించట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, ఎవరైనా సరే దుండగులను ఇమీడియట్గా పట్టుకుని వారికి తగిన శిక్ష వేసి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలని, లేని పక్షంలో వారికి తగినటువంటి మరి రాజ్యాంగంలో ఏదైతే శిక్షలు ఉన్నాయో న్యాయశాస్త్ర ప్రకారంగా వాటన్నింటినీ కూడా వాళ్ళపై విధించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం.